అడుగు పెట్టాము. ఈ జూన్ మాసం అంతట్లో కూడా దేవుడు మరి నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా మరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకొని మరి అందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే. ఒకసారి పరీక్షించుకుందాం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం. నిజంగా అందరం కూడా దేవుని అంకితం చేసుకుందామండి. పలుమారు మనం వైదొలిగాం, పలుమారు ధన్యతను దేవుడు మనకు అంకితం. శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. నిజంగా దేవుని పాదాలు పట్టుకొని మన దేవుని సన్నిధానంలో ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా దేవా నా జీవితం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నిజంగా అనేక సార్లు మనము పలుమార్లు కూడా వైదొలిగినాము దేవుని పరలోక దర్శనంలో. నిజంగా దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలని అయితే ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే మరి నువ్వు ఆయన స్వరాన్ని వినే బిడ్డగా ఉండాలి. మరి ఆయన వాక్యం నువ్వు ఎప్పుడైతే చదువుతావో, ఎప్పుడైతే వాక్యం నువ్వు ధ్యానిస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు. అతి అనుభవం నీకు ఒకవేళ లేనట్లయితే మరి ఈ ఉదయకాలము అతి అనుభవం నువ్వు పొందుకుదువుగాక. దేవుని స్వరాన్ని మరి వినేవాడిగా, మరి నీవు దేవుని స్వరాన్ని వినే బిడ్డగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. అందరూ కూడా ఒక్కసారి పరీక్షించుకున్నాం. ఏ విధంగా మనం ఉంటున్నామో ఈ ఉదయకాలం పరీక్షించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. అవును రాజా, పలుమార్లు కూడా మేము వైదొలిగాము తండ్రి. అవునైనా మీ పరలోకపు దర్శనం నుండి దేవా మీరు మా పట్ల కలిగిన ఉద్దేశములు, ఆలోచన నుండి మేము వైదొలిగాం. అయినా కానీ నాయన మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు, నాయన మమ్మల్ని క్షమించిన దేవుడు, నాయన మీ
బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ప్రజగా, మీ స్వాస్థ్యంగా మమ్మల్ని చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా, మీ ప్రియ కుమారు రక్తం నుండి, పాపం నుండి, శాపం నుండి మాకు విడుదలని కలుగజేసిన మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో తండ్రి. అవునాయన నా తండ్రి, ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి మీకు వందనాలు ప్రభా. గడిచిన మాసం అంతట్లో కూడా దేవా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన మా దేవుడు అవుతుంది. భయంకరమైన మరి ఎండలు ఉన్నప్పటికీ దేవా మా ప్రయాణం అంతట్లోనూ ప్రతి విషయంలో మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం నుంచి మమ్మల్ని కాపాడిన మా తండ్రి మీకే స్తోత్రాలు. దేవా, ఈ జూన్ మాసంలో మమ్మల్ని అడుగు పెట్టించిన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. మే మాసంలో చేసిన మరి కార్యముల కంటే, అద్భుత కార్యముల కంటే నేను జూన్ మాసంలో అధికమైన మేలు ఉపకారములతో సంఘంలో నాయన కుటుంబాలను ప్రభు బ్లెస్ చేయండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. దేవా, శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ పరిశుద్ధ దినం, మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మీ పరిశుద్ధ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయం మీ దాసుని శిలువ చెంత మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి మాతో మాట్లాడండి రాజా. మీ దగ్గర చెవులు గ్రహించగల మనసులు మా అందరికీ అనుగ్రహించమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి.